హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ భద్ర. మొక్కజొన్నతో ఇలా స్పెషల్గా స్నాక్స్ చేయవచ్చు. కొద్దిగా కారంగా తినాలి అనుకునే వాళ్ళు, స్పైసీని ఇష్టపడేవారు ఇలా ప్రిపేర్ చేసి చూడండి. సీజన్లో దొరికే కార్న్తో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. స్పైసీని ఇష్టపడే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న మొక్కజొన్న కంకులని తీసుకున్నాను. ఈ మొక్కజొన్న కంకులలో లేతకాయల్ని తీసుకొని గింజల్ని తీసుకున్నాను. లేతకాయలు తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా కంకి ముదిరితే మనం వీటిని తీసేసాక, గింజలన్నీ తీసేసాక కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు. ఇక చూడండి, ఇవి లేతగా ఉన్నాయి, చాలా లేతగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఆయిల్లో ఫ్రై లాగా చేసి తింటే చాలా బాగుంటుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, టమాటా, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ, లైట్గా కారము, ధనియాల పౌడరు, ఒక నిమ్మకాయ, కొత్తిమీర. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, మనం తీసిన గింజలు ఇంత మంచిగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు వేయించుకుందాం. ఈ గింజలు ఫ్రెష్గా చాలా లేతగా ఉండడం వల్ల నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ కొద్దిగా కంకి ముదిరినట్టయితే ఏం పర్వాలేదు. ఇదే గింజల్ని ఆయిల్లో కాకుండా కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇవి పెట్టేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు కూడా కొద్దిగా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే గింజలు అనేవి కొద్దిగా ముదిరితే మాత్రం మనం చల్లారాక తినలేము. అందుకనేసి గింజల్ని బట్టి మనం ఆయిల్లోనా లేకపోతే కుక్కర్లోనా అనేది ఒక డెసిషన్కి రావాలి. చూడండి, ఆయిల్లో ఫ్రై ఇలా చేసుకోవాలి. ఇలా భలే ఉబ్బినట్టయి కొద్దిసేపు ఉంచితే ఎమ్మటే ఉడుకుతుంది. దీంట్లో సరిపడా ఉప్పు వేసి 1 మినిట్ అలా ఉంచాలి. ఎందుకంటే ఉప్పు కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది. తర్వాత దింపేసేయాలి. ఇప్పుడు దీంట్లో మనం మొత్తం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఫాస్ట్గా కలిపేయాలి. ఇది ఎడిగా ఉన్నప్పుడే అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకుంటే ఉప్పు కూడా వీటన్నిటిని కలిపి సరిపోతుంది. చాలా బాగుంటుంది. కొద్దిగా స్పైసీ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కారం. అన్నీ వేసేసి చివరిలో నిమ్మకాయ పిండేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపేసుకున్నాక మొత్తం నీట్గా కలుపుకోవాలి. కొద్దిసేపు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకొని తింటే సరిపోతుంది. అప్పటికప్పుడే వేడివేడిగా కారంగా తినాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి. స్నాక్స్ చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తింటారు. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా వరకు చూసి వెళ్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.